హాయ్ ఫ్రెండ్స్, నేను సుధా శర్మ మాట్లాడుతున్నాను. ఉబాంటు ట్రస్ట్ కోర్స్ డైరెక్టర్. ఈరోజు మీకు నేను ప్లానింగ్ గురించి చెప్తాను. ప్లానింగ్ అంటే ఏంటి, ప్లానింగ్ మన లైఫ్లో అవసరమా అంది. ప్లానింగ్ అంటే మామూలుగా మనం అన్న ప్లాన్ చేసుకుందాం జనరల్ కామన్గా మాట్లాడతాం. బట్ ప్లానింగ్ అనేది ఎందుకు అవసరం, ప్లానింగ్ చేయకపోతే ఏమవుతుంది అనేది విషయం ఈరోజు మనం మాట్లాడదాం. సో మన కెరియర్లో మనకు ప్లానింగ్ అవసరమా, మన ఇంట్లో మన ప్లానింగ్ అవసరమా, మన లైఫ్ స్టైల్లో మన ప్లానింగ్ అవసరమా, ఇవన్నీ ప్లాన్ చేస్తే మనం ఎలా ముందుకు వెళ్తాము, ప్లాన్ చేయకపోతే మనం ఏమవుతాము, ఆ రెండు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ప్లానింగ్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్, ఈజ్ ఇస్ ద క్వశ్చన్. ప్లానింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సిస్టమాటిక్ అప్రోచ్. అంటే ఒకటి ఎట్లా వెళ్ళాలి అంటే పలానా చోటుకి వెళ్తాము, అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాము, ఒక టూర్ ప్లాన్ చేయడం అనుకోండి. అలాగా మనం స్టెప్ బై స్టెప్ థింగ్స్ అవన్నీ కూడాను. అది మనం చేయకపోతే ఏం చేస్తామంటే మనం ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి సో మనం ఎలా పడితే అలా చేస్తాం. సో దెన్ వీ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్. సో జనరల్గా ప్లానింగ్ అంటే ఏంటి? సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేయడం, డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేయడం, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వడం. సో ఎవ్రీథింగ్ విల్ బీ ప్లాన్డ్ అండ్ మనకి ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి దాంట్లోని. నెక్స్ట్, ప్రాపర్ టైం టేబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ప్లానింగ్ అంటే ఏంటి? టైం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్తున్నాం ఇంటి నుంచి, సో మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ ఏం కొనాలి అంటే మనం లిస్ట్ చేసుకుంటున్నాం, ఈ వస్తువులు మనం కొనాలి అని చెప్పేసి. ఎందుకు చేసుకుంటున్నాం? బికాస్ అక్కడికి వెళ్తే మనం మర్చిపోతాం అవి. సో దాని గురించి మనం ఒక ప్రాపర్ టైం టేబుల్ని చేసుకుంటున్నాం. టైం టేబుల్ అలాగే మన కెరియర్లోని ఒక టైం టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నెక్స్ట్, లెస్ ఛాన్స్ టు ఫర్గెట్ థింగ్స్. మనం దానివల్ల ఏమవుతుంది, మనం అలా ప్లాన్ చేసుకుంటే మనం మర్చిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. నెక్స్ట్, లెస్ ఫెయిల్యూర్స్. ఎప్పుడు కెరియర్లో మనం ప్రాపర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ప్లాన్ చేసుకోకపోయిన వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నెక్స్ట్, కెన్ అచీవ్ టార్గెట్స్. మనం ఏ టార్గెట్స్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటున్నాం లైఫ్లోని, ఆ టార్గెట్స్ మనం అచీవ్ చేయగలం ఆ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే. సో మనకి ఎంబీఏలోని మేనేజ్మెంట్ సైన్సెస్లోని ఫస్ట్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఎందుకంటే ప్లానింగ్ చేసుకుంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది అది మనకి అది పెద్ద చాప్టర్స్ అవి. సో ప్లాన్డ్ పీపుల్ ఆల్వేస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు. నెక్స్ట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సక్సెస్ఫుల్ లైఫ్. దీనివల్ల ఏమవుతుంది, మనకి మనం ప్లాన్ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే విల్ బీ సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఎస్, ఐ హ్యావ్ డన్ దిస్ థింగ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ దాని రిజల్ట్ ఏంటవుతుంది, సక్సెస్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్లానింగ్. సో నెక్స్ట్, ఇఫ్ నాట్ అంటే ప్లాన్ చేయకపోతే వేస్ట్ ఆఫ్ టైం. మనం చేసుకుంటూ పోతుంటాం అన్ని పనులు, కానీ మనం ఏం చేస్తున్నాం అన్ని టైం ప్రకారం చేయము. దానివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది, అనుకున్న పని చేయలేము. ఏజ్ పాసెస్ అవే. ఒక స్టూడెంట్కి టైం అన్నది పాస్ అవుతుంది కొద్దీ ఏమవుతుంది, ఆ అబ్బాయికి ఏజ్ అనేది, అమ్మాయికి ఏజ్ అనేది అయిపోతూ ఉంటుంది. ప్రతి సర్వీస్కి ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ మనం అచీవ్ చేయలేము. ఆ టైంలో మనం అచీవ్ చేయలేకపోతేను ఆ ఏజ్ మనం మిస్ అవుతాం ఆపర్చునిటీని. లూజ్ ఆపర్చునిటీస్ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 31 ఈజ్ సివిల్ సర్వీసెస్ అనుకోండి. మీరు ఆ 31 లోపల మీరు మీ మైండ్ సెట్ సరిగ్గా లేక కన్ఫ్యూజన్లో ఉండి ఇది చేస్తాను అది చేస్తాను అని ప్లాన్స్ మార్చుకుంటూ ఉంటే ఏమవుతుంది, 31 వస్తుంది, క్రాస్ అయిపోతుంది. దెన్ 32 యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఎగ్జామ్. అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ ఫాస్ట్గా చేయాలి. అదే మనం డిలే చేసామనుకోండి, ఏజ్ ఉంది కదా అని చెప్పేసి ఒక 1 year 2 years 3 years అదే చదివామనుకోండి, మనకి బోర్ అనిపిస్తుంది. సో అవుట్పుట్ కూడా మనకి తగ్గిపోతుంది. సో ఒక ఇయరే పెట్టుకో టార్గెట్, ఒకసారితో మనం అది కంప్లీట్ చేసేయాలి. దానికి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ మనకు ఉండాలి, మన ఫోకస్డ్గా ఉండాలి, మన టార్గెట్ స్ట్రాంగ్ ఉండాలి, మనం దాన్ని పని చేయాలి. నెక్స్ట్, ఎవ్రీ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ ఉన్నది, అదర్వైజ్ విల్ లూజ్ ద ఎగ్జామ్. రిగ్రెట్స్ ఇన్ లైఫ్. దానివల్ల ఏమవుతుంది, లైఫ్లోని చెయ్యలేకపోయాము, ఆ సమయంలో మనకి ఆలోచనలు ఇలా ఉండేవి, మనం
అచీవ్ చేయలేకపోయాం, అప్పుడు మనకి తెలిసి ఉంటే బాగుండి ఉండు, అప్పుడు మనకి గైడ్ చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, అందుకు ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయలేకపోయాను అనే థాట్ ఎప్పుడు ఉండిపోతుంది. ఎందుకంటే జనరల్గా అందరికీ ఏజ్ బార్ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడాను ఆ మైండ్లో రిగ్రెట్స్ ఉంటాయి. ఆ సమయంలో గైడ్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా మనకు అర్థం కాదు చాలాసార్లు, ఎందుకంటే మనం దాన్ని లైట్ తీసుకుంటాము. ఎప్పుడైతే మనం అవి ఆ ఏజ్ దాటిపోతుందో మనం స్ట్రగుల్ అవుతుంటాం మన లైఫ్లోని, ఆ మిగతా జాబ్స్తోని, అప్పుడు మనం అనుకుంటాం రైట్ టైంలో రైట్ పని మనం చేయలేదు, అందుకే ఆ ఏజ్లో ఇది తెలిసి ఉంటే తప్పకుండా నాకు వచ్చి ఉండని. సో ఈ రిగ్రెట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే వాల్యుబుల్ ప్లానింగ్ లేకుండాను వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తామో ఆ రిగ్రెట్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. లైఫ్ ఏమవుతుంది, కన్ఫ్యూజన్లో ఉంటుంది. నెక్స్ట్, సెర్చ్ ఆఫ్ టెంపరీ జాబ్స్. ఆ జాబు ఈ జాబు ఎక్కడ చోటు చేస్తాము, ఇక్కడ నచ్చితే ఇక్కడ చేస్తాం, అక్కడ నచ్చితే అక్కడ చేస్తాం, వాళ్ళకి నచ్చిపోయినా మనకు నచ్చిపోయినా మనం బయటకు వచ్చేస్తాం. సో ఎప్పుడు విల్ బీ ఇన్ సెర్చ్ ఆఫ్ జాబ్, డిప్రెషన్ అండ్ కన్ఫ్యూజన్ అండ్ అల్టిమేట్లీ వీల్ ల్యాండ్ ఇన్ ఎప్పుడు కూడాను లైఫ్ హ్యాపీగా లీడ్ చేయలేము. సో అన్నిటికీ ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్కి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ లోపల మీరు ప్లాన్ చేసుకొని దాన్ని వచ్చినట్టుగా మీరు వర్క్ చేయాలి దాని మీద. సో దిస్ ఇస్ ద మైండ్ సెట్. ఇవన్నది ప్లానింగ్. నెక్స్ట్ కమ్స్ మనం ఎలా ఉండాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎలాగా తన మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ యువర్ మైండ్. ఏంటి ఫిక్స్ చేస్తారు, వాట్ యు వాంట్. మీకు ఏంటి కావాలి అంటే గ్రూప్ 4 సర్వీసెస్ కావాలా, గ్రూప్ 2 కావాలా, గ్రూప్ 3 కావాలా, గ్రూప్ 1 కావాలా, ఏది కావాలనుకుంటున్నారో స్ట్రాంగ్గా కావాలనుకోవాలి దాన్ని. అంటే కావాలనుకుంటే వచ్చేస్తుందా అంటే వచ్చేది. సో దాంట్లోని ఇవన్నీ మనం ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవ్వాలంటే దీన్ని మనం ఎలా చదవాలి, ఏ సిలబస్ చదవాలి, ఏ ఆస్పెక్ట్స్ చదవాలి, ఈ సర్వీసెస్ అన్నీ నేను రాస్తాను, దీని కామన్ సిలబస్ ఏంటి, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మన సిలబస్ని మన టార్గెట్స్, మన మైండ్ అంటే ఇప్పుడు చూడండి చాలామందికి పలానా కావాలనిపిస్తుంది కానీ వాళ్ళు అటు వెళ్తారు, అబ్బాయి ఇది కష్టం అనుకుంటారు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, అన్ని చోట్ల తిరిగి మళ్ళీ దీనికి వస్తారు, టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ తీసిన సబ్జెక్ట్ని మళ్ళీ తీస్తారు, బోర్ అనిపిస్తుంది. అలా కాదు, మీకు గవర్నమెంట్ జాబ్ కావాలా, ప్రైవేట్ జాబ్ కావాలా. గవర్నమెంటే కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ ద సెన్స్ ఏం చదవాలి, సిలబస్ ఏంటి. చాలామందికి అసలు యాక్చువల్గా సిలబస్ తెలియదు, అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. అన్నీ చదవాల్సిన అవసరం లేదు మనకి. మనం ఏం చదవాలంటే ప్రిస్క్రైబ్డ్ బుక్స్, 10 బుక్స్ చదవద్దు, చదివిన 2 బుక్స్ కూడాను ప్రిస్క్రైబ్డ్ బుక్స్ విత్ ఆల్ డీటెయిల్స్ ఉన్న బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్లోని ఇండియన్ పాలిటీలోని లక్ష్మీకాంత్ ఉంది. అదొక్క బుక్ చదివితే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, యూపీఎస్సీ అన్నీ కవర్ చేయొచ్చు. ఆ బుక్ ఇస్ ది బెస్ట్ బుక్ అది. సో అలాంటి బుక్స్ కొన్ని ఉన్నాయి ఏవైతే దాంట్లో సిలబస్ అంతా కూడా మనకు ఉంటుందో. సో దీస్ థింగ్స్, ఇలాంటి బుక్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అనేది మన ఫ్యాకల్టీస్ కూడా చెప్తారు, మీరు రిఫర్ చేయండి. నెక్స్ట్, మనకి పర్ డే ఎలా ఉండాలి, మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, డే ఎలా ఉండాలి. ఒక ఫిక్స్డ్, ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అంటే ఒక ఫిక్స్డ్ పొద్దున్న లేచే టైమింగు, రాత్రి పడుకునే టైమింగ్ 2 ఇంపార్టెంట్. లేట్ నైట్స్ చదవడం, పొద్దున్న లేట్గా లేయడం ఇది రాంగ్ కాన్సెప్ట్. ఇది ఎర్లీగా పడుకోవాలి, 10:30 కల్లా యూ హ్యావ్ టు స్లీప్. అప్పుడేమవుతుంది 6 కల్లా 5 కల్లా లేచి మీరు చదవడం స్టార్ట్ చేయాలి. మీరు లేచి కానీ చదవమని చెప్పట్లేదు నేను. మంచి హ్యాబిట్స్ అంటే ఎలా ఉంటాయంటే మార్నింగ్ లేచిగా బ్రష్ చేసుకొని మీరు ఒక 15 మినిట్స్, ఎక్కువ కాదు, కళ్ళు మూసుకొని కూర్చొని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే ఏంటి, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. మనం ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం, దాని మీద ఫోకస్ చేయండి. బ్రెయిన్లోకి ఇంకే థాట్స్ రాకూడదు. సో ఇది ఎందుకు చేయాలంటే దీనివల్ల మైండ్ మనకి ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది, వేవరింగ్గా ఉండదు. ఒక స్ట్రెంగ్త్, అది ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్, డెసిషన్ మేకింగ్ చాలా బాగా వస్తాయి దీనివల్ల. అంటే ఒక థింకింగ్ ప్రాసెస్ ఒక వైజ్గా వస్తాయి.
సో మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ద ఇంటర్నల్ స్ట్రెంత్ ఫర్ ఎ పర్సన్. అది మెడిటేషన్ 15 మినిట్స్ చేయండి, ఎక్కువ అక్కర్లేదు. దాని తర్వాత మీరు స్నానం చేసి కూర్చొని ఈరోజు నేను ఏంటి చదువుతాను అన్నది ఫస్ట్ మీకు టైం టేబుల్. టైం టేబుల్ అంటే టైం టు టైం చేయకండి, అది ఇంప్లిమెంట్ కాదు. అది మీరు ఈరోజు ఈ టాపిక్స్ నేను కవర్ చేస్తాను, ఈ 1 అవర్లో ఈ టాపిక్, ఈ 1 అవర్ ఇంత చాలామంది ఇంప్లిమెంట్ చేయలేరు ఆ పని. అది దానికి కూడా డిటర్మినేషన్ ఉండాలి. సో మీరు దానికి ఈరోజు పాలిటీలో ఈ టాపిక్స్, ఎకనామిక్స్లో ఈ టాపిక్స్, అండ్ ఈ మెంటల్ బిట్లో ఈ టాపిక్స్ నేను కవర్ చేస్తాను, ఈ డేని ఇలా ఈ టాపిక్స్ కవర్ చేస్తాను అన్న విషయం మీరు ప్లాన్ చేసుకోండి. ఆ డేలోని మీరు అది కంప్లీట్ చేయాల్సిందే అట్ ఎనీ కాస్ట్. మీకు ఎన్ని పనులు ఉన్నా కూడాను, ఎంత బిజీగా ఉన్నా కూడాను మీరు మీ టాపిక్స్ కవర్ చేయాలి. ఆ కవర్ చేస్తే మీకు ఈవినింగ్ కల్లా మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎస్ ఐ హ్యావ్ డన్ అని. అది చాలా ఇంపార్టెంట్. అదేంటి అవుతుందంటే నెక్స్ట్ డేకి మనకి ఒక ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ పెరుగుతాయి. సో నేను అనుకున్నాను చేయగలిసాను, ఈరోజు నేను చేయగలను అని చెప్పేసి. సో దీనివల్ల మీకు టాపిక్స్ అన్నీ ఫాస్ట్ కవర్ అవుతాయి. మీరు సిలబస్ పక్కన పెట్టుకొని మీరు చదువుతూ ఉంటే ఇది కానీ మీరు ఒక 40 days ఇఫ్ యూ క్యాన్ డూ, మీకు ఆల్మోస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. దీంతో పాటు మీకు పేపర్ చదవడం, రోజు యోజన బుక్ చదవడం, న్యూస్ వినడం, ఇవన్నీ కూడా మీకు పార్ట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. నెక్స్ట్, ఇప్పుడు సే నో టు లేజినెస్. బద్ధకం అనేది మనిషికి ముందుకు వెళ్ళనివ్వదు. ఇప్పుడు చేయలేను, ఇంకో గంట పోయి చేస్తాను, రేపు చేస్తాను, లేకపోతే నాకు ఇప్పుడు చేయబుద్ధి గమనించడం లేదు, ఈ థాట్స్ అన్నీ ఉండకూడదు. అసలు ఒక స్టూడెంట్ లైఫ్లో ఈ థాట్స్ రాకూడదు. అంటిల్ యూ అచీవ్ యువర్ సక్సెస్ యూ షుడ్, ద టర్మ్ లేజినెస్ అనేది మనలో రాకూడదు. టు బీ యాక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలి? ఒక్క మెడిటేషన్ ఒకటే కాదు, ఎవ్రీడే 40 minutes ఎయిదర్ బ్రిస్క్ వాక్ చేయండి, ఆర్ ఎక్సర్సైజ్, ఆర్ జిమ్, ఏదో ఒకటి 40 minutes ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. దట్ మేక్స్ యూ యాక్టివ్. ఆ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా అంతాయి బ్రెయిన్కి, అండ్ మనకు ఒక తెలియని ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. ఆ ఎనర్జీ డే అంతా క్యారీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పొద్దున్న లేచి మన మొబైల్స్కి ఛార్జర్ పెడతాం. ఎందుకు పెడతాం? ఆ ఛార్జింగ్ ఉంటే మనకి డే అంతా మనం ఫోన్ మాట్లాడుకోవచ్చని. ఇన్ ద సేమ్ వే పొద్దున్న లేచి మెడిటేషను అండ్ 40 minutes ఎక్సర్సైజు మనకి ఛార్జర్. అది ఛార్జ్ చేస్తే మనం డే అంతా మన బాడీని అది మూవ్ చేస్తుంది, యాక్టివ్ ఉంచుతుంది బ్రెయిన్ని, బాడీని. మళ్ళీ నైట్ పడుకుంటాం, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఛార్జింగ్ అవసరం ఉంటుంది. జస్ట్ లైక్ మన మొబైల్స్, దానికి ఎలా ఛార్జింగ్ అవసరం, మన బాడీకి ఆ ఛార్జింగ్ అవసరం. సో ఈ ఛార్జింగ్ చేసుకున్న వాళ్ళకి మైండ్ సెట్ ఎప్పుడు కూడా షార్ప్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి అని యాక్టివ్ ఉంటారు. ఎక్సర్సైజ్ లేని స్టూడెంట్స్, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకి ఎవరు కానీ చాలా లేజీగా ఉంటారు. అంటే వాళ్ళకి దేని మీద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బద్ధకం, ఎందుకంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సే నో టు పోస్ట్పోన్మెంట్ అంటే రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అవతల చేస్తాను, ఇప్పుడు కాదు అప్పుడు, ఇవన్నీ. ఈ పోస్ట్పోన్మెంట్ ఇస్ వెరీ 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 బ్యాడ్ క్వాలిటీ. ఎప్పుడు అనుకున్న పని అప్పుడు చేసేయాల్సిందే. ఎప్పుడు ఏంటి ప్లాన్ చేస్తున్నామో అది ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు పోస్ట్పోన్ చేస్తుంటే అది పోస్ట్పోన్మెంటే, అది పోస్ట్పోన్గానే ఉంటుంది అది. సో ఎక్కడ తీసిన వస్తువులు ఎక్కడ పెట్టడం, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు కంప్లీట్ చేసేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ దెన్ దిస్, మనం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని రాసుకోవాలి. ఎందుకంటే మర్చిపోతుంటాము చాలా విషయాలు. ఈరోజు నేను ఇంత టైం స్పెండ్ చేశాను, ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఇది నేను కంప్లీట్ చేయాలి, ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేశాను, ఈరోజు నేను పేపర్ చదివాను, నెక్స్ట్ రేపు కూడా రాస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది ఈరోజు మీరు ఏం చేయగలిసారో, నెక్స్ట్ డే ఏం చేయలేకపోయారో.
సో ఈ టిప్స్ అన్నవి మీరు గుర్తుంచుకొని మీరు కానీ మీ బెటర్మెంట్ కావాలనుకుంటే మీరు ముందుకు వెళ్తారు. నెక్స్ట్, ఆల్వేస్ బీ అలర్ట్ ఆన్ పాసింగ్ టైం. టైం అనేది మనిషి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. టైం అయిపోతుందా అంటాం. అర్థం ఏంటి? ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి 2 గంటలు, ఒక హాఫ్ డే, ఫుల్ డే అయిపోతున్నది. నిన్నటి రోజు ఇవాళ రాదు. 2021 22లో రాదు. 2021 ఈజ్ గాన్. ఆ ఏజ్ లిమిటేషన్ ఈజ్ గాన్. ఇది కొంతమందికి ఇది లాస్ట్ ఛాన్స్ కావచ్చు. మీరు ముందు ఛాన్స్ ఎందుకు వదులుకున్నారు? బికాస్ మీ థింకింగ్ ప్రాసెస్ సరిగ్గా లేక, మీరు స్ట్రాంగ్ లేక, కావాలనుకుని సాధించడానికి మీరు కష్టపడక. సో 2022లోని ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రతిరోజు ఏంటి చేయాలి, ప్రతి గంట ఏం చేయాలి, టైం అయిపోతున్నది, ఈ 6 నెలలను అచీవ్ చేయాలి, ఎన్నాళ్ళు నేను ఇలా కూర్చుంటాను అని ఈ థాట్స్ అనేది సెల్ఫ్ కౌన్సిలింగ్. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్గా కౌన్సిలింగ్ చేసుకోవాలి. మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ చేయకపోతే మనకి ఎవరు గడిగడి కౌన్సిలింగ్ చేయరు. సో మనకే అనిపించాలి మనం టైం వేస్ట్ చేస్తున్నాము, మన టైం అయిపోతున్నారు, నాకు 2 ఛాన్స్లే ఉన్నాయి, ఒక ఛాన్సే ఉంది, నేను డైవర్ట్ అవుతున్నాను, కాదు ఇది నా పాత్, ఇది నాది కాదు. ఈ థాట్స్ అనేవి కొంచెం మీరు అన్ని హ్యాబిట్ చేసుకోండి. టాక్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడుకోండి. నేనేం చేస్తున్నాను, నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను గ్రూప్స్ కావాలని, బట్ నేను చదువుతున్నాను లేదా, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను లేదా, నేను ఏ ఆస్పెక్ట్స్ చదువుతున్నాను, ఇంకే ఆస్పెక్ట్స్ చదవాలి. ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, డోంట్ లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గెట్ కన్ఫ్యూజ్డ్. చాలామందికి నేను గ్రూప్ 4 చదువుతున్నాను, వీళ్ళు ఇది అడుగుతారు, అది అడుగుతారు, నేను చేయగలనా, నేను చేయలేనా, నాకు అది వస్తుందా, నా గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ఇలాంటివన్నీ థాట్స్ అయితే ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇయర్ చదువుతారు, మళ్ళీ మనకు రాదులే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా ఇంకో దానికి వెళ్ళిపోతారు. మళ్ళీ 4 రూపాయలు ఎవరిని చెప్పారనుకోండి, గవర్నమెంట్ జాబ్ చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ రావడమే కష్టం, లైఫ్లో సెటిల్ అయిపోతారా అని చెప్పారనుకోండి, మనం మళ్ళీ బ్యాక్ వస్తాం. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. మనకు నమ్మకం లేనప్పుడు ఎంతమంది చెప్పినా కూడా మనం దాని నుంచి బయటికి రాలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయగలను, నేను చేస్తాను, నాకు నాలెడ్జ్ ఉంది, రాకపోతే కష్టపడతాను, తెలుసుకుంటాను అనే విషయం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఈ థాట్ ప్రాసెస్ అనేది అసలు 80% ఆఫ్ ద హ్యూమన్ బాడీలోని నడిపేది ఏంటి? మన బ్రెయిన్. మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మన బాడీ నడుస్తుంది, మన హ్యాబిట్స్ ఎలా ఉంటాయి. పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళు పాజిటివ్గానే వెళ్తారు, నెగిటివ్ థింక్ చేసే వాళ్ళు నెగిటివ్గా ఎప్పుడు లూజర్స్ లాగా కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోతారు. సో ఇలాంటి థాట్స్కి మీరు దారి ఇవ్వకుండాను పాజిటివ్ యాటిట్యూడ్, నాకు వస్తుంది, నేను చేస్తాను, నేను టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుంటాను, నాకు ఎందుకు రాదు, నేను చదవాల్సిన సిలబస్ ఇంతే కదా, అంత సిలబస్ అనే మాట అనుకోకూడదు, ఇంతే కదా, ఈ టాపిక్సే కదా, ఈ టాపిక్స్ మీద నాకు అవగాహన ఉంటే చాలు, దాంట్లో ఎక్కడి నుంచి అడిగిన బిట్స్ని రాయగలను. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు థింక్. ఇవన్నీ మీరు ఇన్కాల్కులేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ జీవితంలో మీకు ఒక నమ్మకం వస్తుంది. నేను బతకగలను, నేను అచీవ్ చేయగలను, నేను గవర్నమెంట్ జాబ్లోకి రాగలను. గవర్నమెంట్ జాబ్లోని అంటే మన పక్కవాడికి జాబ్ వచ్చినప్పుడు మనకెందుకు రాదు? ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఎఫర్ట్స్ డిఫరెన్స్. వాళ్ళ తలక కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డిఫరెన్స్. మన మైండ్ని ఎన్నిట్లో మనం యాగ్రేషన్స్ పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అన్ని రకాలు కావాలని అన్నిట్లో ఇన్వాల్వ్ చేసే అయిన వాళ్ళకి వాళ్ళు ఫోకస్డ్గా ఉండలేరు. ఒక చదువుకునే స్టూడెంట్, ఒక ఎగ్జామ్ రాసే స్టూడెంట్ మైండ్లోని ఎక్కువ యాగ్రేషన్స్ ఉండకూడదు. ఒకటి చదువు, నేనేంటి, నా చదివే టైం ఏంటి, నా టాపిక్స్ ఏంటి, నా ఎక్సర్సైజ్ చేసేది లేదా, మెడిటేషన్ చేసేది లేదా, అంతే బస్.
నెక్స్ట్ ఫోన్ యూసేజ్. ఫోన్ మిమ్మల్ని నేను బంద్ చేయమని చెప్పను, బికాస్ అట్ ఈస్ ఇంపాసిబుల్, అది మీరు బంద్ చేయలేరు. బట్ క్లాస్లో అయినప్పుడు క్లాసులు వినండి. క్లాసులు అయిపోయిన తర్వాత మీరు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి మీరు నైట్ టైము ఎప్పుడైనా ఒక 1 hour తీసి దాన్ని ఓపెన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే చూసుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. ఎంతవరకు చేస్తారంటే మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు అచీవ్ చేసినంత వరకు చేయండి. ఒకసారి అచీవ్మెంట్ వచ్చిన తర్వాత, మీరు అచీవ్ చేసిన తర్వాత మీ ఫోన్ మామూలుగా వాడుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు రోజంతా మన ఫోన్ వాడితే ఏమవుతున్నది, టైం వేస్ట్ అవుతున్నది. మీ టార్గెట్స్ వేరే, మీరు చేసే పని వేరే. ఆ టైం వేస్ట్ అవ్వకూడదంటే ఫోన్ మీద మనకు కంట్రోల్ ఉండాలి. ఎవరికైతే ఫోన్ యూసేజ్ మీద కంట్రోల్ ఉంటుందో వాళ్ళకి సక్సెస్ అనేది అస్సలు ఇంపాసిబుల్. ఎలక్ట్రానిక్స్ ఏంటి, సోషల్ మీడియా ఏంటి, మైండ్కి డిస్ట్రక్షన్. అది ఎవరికంటే పని పాట లేని వాళ్ళకి రోజంతా ఫోన్ చూసుకుంటారు. కావాలి టార్గెట్స్ రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి దీనికి టైం పెట్టుకోండి. ఆ టైం పెట్టుకొని దాన్ని చూడండి. బ్రెయిన్కి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏమవుతుంది, అవన్నీ కూడా మానుకోండి. ఎందుకంటే కొద్ది పీరియడే, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఎన్నాళ్ళు ఉంటుంది మీకు ఎగ్జామ్ వేయడానికి, అంతవరకు మాత్రమే మీరు స్ట్రాంగ్ ఉండండి, డిటర్మినేషన్తో ఉండండి. అంటే మనం రూల్స్ పెట్టుకోవాలి, నేను ఇలా ఉండాలి అని. మనం ఎలా పడితే మైండ్ ఏం చెప్తే అది డైవర్ట్ అయిపోతూ ఉండకూడదు. డైవర్ట్ అయిపోతే ఏమవుతుందంటే మనం అనుకుంది సాధించలేము. కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి, మనం కంట్రోల్లో పెట్టుకోవడం, మన హ్యాబిట్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, మన థాట్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఇవి చాలా ఇవన్నీ కూడా స్టెప్స్. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు మిగతా థాట్స్ అన్నీ బ్రెయిన్లో తీసి ఒక్కదాన్ని పట్టుకున్నారు. వాళ్ళు డే అండ్ నైట్ ఒకదాన్ని వర్క్ చేశారు. వాళ్ళు నాకు అది కావాలి కావాలి కావాలి, అది మీరు గుర్తుపెట్టుకొని ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే హలో ఫ్రెండ్స్, నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఏంటంటే ఎలా చదువుకోవాలో, ఎలాగా ప్రిపేర్ అవ్వాలో. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు అంటే మీ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో, మీ సబ్జెక్ట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో, మీరు బోరింగ్ లేకుండాను మీరు ఎలాగా అంటే యూ హ్యావ్ టు స్టడీ అనేది చెప్తాను. ఒక టెక్నిక్ ఉంది, పోమోడోరో టెక్నిక్. పోమోడోరో టెక్నిక్ అంటే ఏంటంటే ఎవ్రీ 25 మినిట్స్కి ఆర్ మీకు బోర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ 30 minutesకి టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 5 minutes. అంటే మీరు ఒక 1 hour చదువుకోవడం కూర్చున్నారు అనుకోండి, 1 hour కంటిన్యూస్ మీరు చదవలేము. కొంతమంది కూర్చోలేరు, ఎందుకంటే కంటిన్యూస్ చదవాలంటే ఎగ్జామ్కి ఇంతవరకు చదవడం అలవాటు లేదు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలి. సో 1 hour మనం స్పెండ్ చేయలేకపోవచ్చు. సో ఈ టెక్నిక్ ఏమంటుందంటే 25 minutes ఆర్ 30 minutes మీరు కంటిన్యూస్గా చదవండి. అంటే ఫోకస్తో చదవండి, డైవర్షన్స్ లేకుండా, ఇంకో థాట్స్ లేకుండా బ్రెయిన్లోని. ఈ 25 minutes అయిపోయగానే యూ టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 5 minutes. 5 minutes బ్రేక్ తీసుకోండి. అంటే పుస్తకాలు వదిలేసి క్లోజ్ చేసి లేచిపోండి, అక్కడి నుంచి బయటకండి. బయటకు వచ్చిన తర్వాత మీరు ఈ పుస్తకాలకు సంబంధించినవి, చదువు సంబంధించిన విషయం గురించి ఏమి మాట్లాడద్దు. ఒక మంచి సాంగ్ వినండి, ఒక 5 minutes టీవీ చూడండి, ఒక పాట పాడుకోండి, ఆర్ఎల్స్ మీకు నచ్చిన పనులైనా ఉంటే చేయండి. 5 minutes మాత్రమే. అదేంటంటే బ్రెయిన్కి ఒక రిఫ్రెష్మెంట్ అది. ఆ 5 minutes అయిపోయాక అగైన్ యూ కమ్ బ్యాక్ టు
యువర్ టేబుల్, స్టడీ టేబుల్. స్టడీ టేబుల్ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు 25 minutes చదవండి. మళ్ళీ ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఇలాగా 25 అంటే 1 hour 25 minutes. సారీ, ఇలాగా 3 times 325 or 330 మీరు చదువుకున్న తర్వాత మీరు 1 hour అయినా 20 minutes అయినా లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఎందుకు అంటే ఇంతసేపు చదివిన తర్వాత ఇంకా చదవాలి కంటిన్యూస్గా అంటే మనకు చిరాకు వస్తుంది, మనం చదవలేము, ఇంకా థాట్స్ మారిపోతాయి. ఇబ్బా ఇంతసేపు చదివామా. కొంతమంది స్టూడెంట్స్ కంటిన్యూస్ చదవగలరు, బట్ ఎవరికైతే బిగినర్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ కలగాలి, మెల్లిమెల్లిగా స్లోగా వాళ్ళు వెళ్ళి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి, చదువులోకి రావాలి, అది ఫోకస్డ్గా ఉండి చదువుకోవాలి అనుకుంటున్నారో, యూ అప్లై దిస్ టెక్నిక్. 1 to 20 minutes, 1 hour 20 minutes మీరు 1 hour 20 minutes కాదు, 1 hour అయినా 20 minutes అయినా బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్ టైంలో మీరు ఫుడ్ తింటారు, అటు ఇటు తిరుగుతారు, మాట్లాడతారు చేసుకోండి. మళ్ళీ స్టడీ టేబుల్ దగ్గరికి వస్తే యూ షుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, అన్నీ మర్చిపోవాలి, మళ్ళీ ఫోకస్డ్గా చదవాలి. ఈ 325 తర్వాత నేనేమంటానంటే ఒక 20 minutes టైం తీసుకొని ఆర్ 30 minutes 20 minutes టైం తీసుకొని మీరు ఏంటంటే చదివారో ఇంతవరకు ఈ 325లో మీరు ఏమేమి చదివారో దాన్ని రికలెక్ట్ చేసుకోండి. ఈ 25 minutes చదివిన టాపిక్ ప్రియంబల్ అనుకోండి. ప్రియంబల్లోని 1 2 3 4 5 ఎన్ని టాపిక్స్ చదివారో అది రికలెక్ట్ చేసుకోండి. రికలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారంది కాదు, ఎంత గుర్తురాదంది ఇంపార్టెంట్. ఈ 1 hour మీరు చదివిన తర్వాత ఎగ్జామ్ టైంలో కూడాను మీరు చాలా ఎన్నో టాపిక్స్ చదువుతారు, బట్ మీకు ఎంత గుర్తుందని ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్కి రీగెయినింగ్ కెపాసిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఎన్ని విషయాలు మనకు చాప్టర్లో గుర్తున్నాయి అంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన ఎగ్జామ్ అని ఎలా రాస్తాము, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ బట్టి రాస్తాం. సో రికలెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇక్కడ రికలెక్ట్ చేసుకోండి. ఈ స్టోరీ చదివాను, ఈ స్టోరీలో ఈ విషయాలు ఉన్నాయి. సో రికలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైం. ఇదొక్కటే కాకుండా లైఫ్లో కూడాను జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా రికలెక్ట్ చేసుకోవాలి. బ్రెయిన్ ఎప్పుడు కూడాను యాక్టివ్గా ఉండి మెమొరీ లాస్ అవ్వకుండా ఉండాలంటే వీ షుడ్ రికలెక్ట్ థింగ్స్. మన పాస్ట్ని ఎప్పుడు రికలెక్ట్ చేసుకోవాలి. సో ఈ టెక్నిక్ ఏమంటానంటే 25 minutes మీరు చదవండి, 5 minutes బ్రేక్ తీసుకోండి, 5 minutes ఇలాగే 3 cycles అయిన తర్వాత 1 hour to 20 minutes మీరు 1 hour అయినా 20 minutes బ్రేక్ తీసుకోండి అండ్ రికలెక్ట్ థింగ్స్ ఆల్ దట్ యూ హ్యావ్ స్టడీడ్. సో ఈ టెక్నిక్ అనేది మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? సబ్జెక్ట్ వైజ్గా నెక్స్ట్ ప్లానింగ్ సిలబస్ వైజ్గా. ఈచ్ టాపిక్. నెక్స్ట్ ప్లానింగ్
సబ్జెక్ట్ వైజ్, సిలబస్ వైజ్, టైం లైన్ అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్, ఐ కెన్ కంప్లీట్. హిస్టరీని మనం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలను, పాలిటీని ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలను, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు పడుతుంది, అది టైం లైన్ అంటారు. అంటే ఈ 40 డేస్లోని మీకుండే 40 డేస్లోని సబ్జెక్ట్ వైజ్గాను ఏ సబ్జెక్ట్కి ఎన్నాళ్ళు పడుతుంది అది ప్లాన్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ నేను అదే ఇంపార్టెంట్ విషయం చెప్పాను, మీరు నంబర్ ఆఫ్ బుక్స్ని రిఫర్ చేయకండి, కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు మెంటల్ అబిలిటీ, రీజనింగ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. అండ్ రీజనింగ్ ఎవ్రీడే, ఇది ఇంకా ప్లస్ ఇంగ్లీష్. యూ షుడ్ రివైజ్ అండ్ లెర్న్ ఎవ్రీ డే. ఎందుకంటే ఈ 2 సబ్జెక్ట్స్ అన్నవి మీకు గ్రూప్ 4 ఒకటే కాదు, రైల్వేస్, బ్యాంకింగు, స్టాఫ్ సెలక్షన్ కమిషను, మీరు ఏ ఎగ్జామ్లోకి వెళ్ళండి, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మీకు కాంప్రిహెన్షన్ వస్తుంది. కాంప్రిహెన్షన్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు, దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలాగ మనం కాంప్రిహెన్షన్ సాల్వ్ చేయాలి అంటే దానికి మనం ఇంగ్లీష్ గ్రామర్ థరోగా ఉండాలి. మీకు మేడం చెప్తున్న క్లాసెస్ అన్నవి అన్నీ కూడాను థరోగా మీకు సెంటెన్సెస్, వర్బ్స్, నౌన్స్, అడ్జెక్టివ్స్, ప్రొనౌన్స్, డిక్లరేటివ్స్, సూపర్లేటివ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్తున్నారు. ఏవైతే ఒక స్కూల్ స్టూడెంట్స్కి చెప్తారో అంత క్లారిటీ చెప్తున్నారు. సో మీరు అవన్నీ రివైజ్ చేయండి. మీకు నోట్స్ కూడా పంపిస్తున్నాను ఎవ్రీ వీక్ నేను. సో అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద అఫీషియల్ లెవెల్లో ఉన్నవాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కూడాను గ్రామర్స్ తప్పు చేస్తారు, ఏ అండ్ దే కూడా తప్పు చేస్తారు. సో ఇవి తప్పులు అంటే ఆ చిన్న చిన్న తప్పుల వల్ల ఏమవుతుందంటే మీకు కాంప్రిహెన్షన్ పార్ట్ అన్నది మార్క్స్ తగ్గిపోతాయి. ఇంగ్లీష్లోని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హ్యాంగ్ ఒక మిస్టేక్ అంటే ఎలా ఉంటుంది చెప్తున్నాను. హ్యాంగ్ నాట్ హిమ్. హ్యాంగ్ నాట్ హిమ్ అంటే ఉరి తీయొద్దు అని వర్డ్ అనేది ఒక జడ్జ్మెంట్ వస్తుంది. ఒక పర్సన్ నేరస్తుడికి ఉరి తీయబోతున్నారు. జడ్జ్మెంట్ ఏమొస్తుందంటే వాడు నేరస్తుడు కాదు, ఉరి తీయకండి అని హ్యాంగ్ నాట్ హిమ్ అని చెప్పి వర్డ్ పంపిస్తారు పేపర్లోని. ఎవరు కోర్టు నుంచి ఎక్కడైతే హ్యాంగ్ చేస్తారో అక్కడికి వస్తుంది ఆర్డర్. ఈ ఎవరైతే మన ఇచ్చేస్తారో, మన ఈ టైప్ చేస్తారో ఈ ఇచ్చిన జడ్జ్మెంట్కి, ఆ పర్సను ఈ నాట్ అన్న వర్డ్ మర్చిపోయాడు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, సారీ, ఇది మిస్టేక్. ఈ వర్డ్ మర్చిపోయాడు, ఈ వర్డ్ మర్చిపోయాడు. మర్చిపోతే ఏమైంది? ఇది ఈ ఒక్క వర్డ్ మర్చిపోతే ఏమైంది? హ్యాంగ్ హిమ్. హ్యాంగ్ హిమ్ అంటే, హ్యాంగ్ నాట్ హిమ్ అంటే వాడికి ఉరి తీయొద్దు. హ్యాంగ్ హిమ్ వచ్చింది, దాని అర్థం ఏంటి? వాడిని ఉరి తీసేయండి అని. ఆ పేపరు ఎవరైతే హ్యాంగ్ చేస్తాడో ఆ పని వాడికి అందే లోపల అక్కడ ఉరి తీసేసారు.
అక్కడ ఊరు తీసేశారు. అంటే ఒక్క వర్డ్ ఇక్కడ మిస్ అయినందువల్ల ఆ పర్సన్కి ఊరు తీసేశారు. అందుకు ఈ వర్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. నాట్ అన్నది లేకపోతే దాని పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందుకు గ్రామర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామర్లో ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంట్. అంటే ఒక చిన్న వర్డ్ మిస్టేక్ వల్ల మీకు అది సెంటెన్స్ మొత్తం మీనింగ్ మార్చేస్తుంది. సో మీకు మార్క్స్ ఎక్కడ పోతాయంటే ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో మీకు ఆ కాంప్రిహెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రామర్ రాకపోతే కాంప్రిహెన్షన్ రాదు. కాంప్రిహెన్షన్ మీకు ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. గ్రూప్ 4లో, గ్రూప్ 3లో, గ్రూప్ 2 అన్నింటిలో కాంప్రిహెన్షన్ ఉంటుంది. అండ్ సివిల్స్లో కూడా కాంప్రిహెన్షన్ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ ఇది మీరు ఎంత 150 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. సో మీరు ఎంత ఫాస్ట్ చేయాలి మెంటల్ ఎబిలిటీని? ఇది ఎంత ఫాస్ట్ చేయాలంటే మీరు 150 చేయగలిగే 150 మార్క్స్ రావాలంటే 150 మినిట్స్లో మీరు చేయాలి. అంటే సర్వీస్ కావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దిస్ వే. అంత ఫాస్ట్ ఉండాలి. దానికి ఇట్ నీడ్స్ ప్రాక్టీస్. అలాగే ఇంగ్లీష్ కూడా అంతే. ప్రాక్టీస్. ఒక సెంటెన్స్లో ఏ పెడతానా, యాన్ పెడతానా, ద పెడతానా, ఇవన్నీ ఎవరు తెలుస్తుందంటే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీరు వెంటనే పెట్టేస్తారు. మీరు 1 మినిట్ ఆలోచించారంటే ఆ క్వశ్చన్ పోయినట్టుగా నెక్స్ట్ క్వశ్చన్కి వస్తారు మళ్ళీ. సో కీపింగ్ ఇన్ మైండ్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు మేక్ యూ ప్రిపరేషన్. నెక్స్ట్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిలబస్ని మీరు చాలామందికి ఏంటి సిలబస్ ఉంది అని గ్రూప్ 4లో సిలబస్ ఎక్కడ ప్రిస్క్రైబ్డ్గా లేదు, నెట్లో కూడా లేదు అంటుంటారు. బట్ మీరు గ్రూప్ 4 సిలబస్ ఏంటి అంటే లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. గ్రూప్ 4 10 years నుంచి లేదు నాకు తెలిసి. లాస్ట్ ఇయర్ గ్రూప్ 4 అయ్యింది. అంతకుముందు ఎప్పుడన్నా ఏపీది అయి ఉండుంటే అవి కూడా తీసుకొని, అండ్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకొని మీరు తెలంగాణలో అయితే ఓన్లీ ఒకసారి అయ్యింది గ్రూప్ 4. మీరు ఏ క్వశ్చన్స్ వాళ్ళు టచ్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ టచ్ చేస్తున్నారో ఆ టాపిక్స్లోకి వెళ్ళండి, ఆ టాపిక్స్ చదవండి. ఆ క్వశ్చన్స్లో ఉన్న ఏ టాపిక్స్ టచ్ చేస్తున్నారో ఆ టాపిక్సే మనకి ఈ టాపిక్ ఈసారి కూడాను అదే మన సిలబస్. అది బేస్డ్ ఆన్ దట్ మన సిలబస్ ఇది అని చెప్పుకోవచ్చు. అంతేకాని స్పెసిఫిక్గా సిలబస్ ఏం లేదు. నెక్స్ట్ టైం టేబుల్ చేసుకోండి. ఏవి సబ్జెక్ట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించవచ్చు. బట్ ఇవి మాత్రం రోజు ఉండాలి. సో ఓవరాల్గా మీకు చెప్పేది విషయం ఏంటంటేను మీ టైంని మీరు మేనేజ్ చేసుకోవడం, మీ ప్లాన్స్ మీరు చేసుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడం. నెక్స్ట్ బిట్ బ్యాంక్స్ సాల్వ్ చేసుకోవడం లేకపోతే తయారు చేసుకోవడం. ఇవి చాలా మీకు ఇంపార్టెంట్. టైం అన్నది మేనేజ్ చేయకపోతే సమయం గడిచిపోతుంది, మనం వెనక్కి ఉండిపోతాం. ప్లానింగ్ లేకపోతే సిస్టమేటిక్గా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయలేము. ఎగ్జిక్యూట్ చేయాలి, వాటిని అనుకున్నవన్నీ కూడాను ఎగ్జిక్యూట్ చేయాలి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. మనకి త్వరలోనే మనకి జూమ్ మీటింగ్ అయితే వస్తుంది, జూమ్ యాప్ కూడా వస్తుంది. మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. అప్పుడు ఏ క్లాసులు తీసుకున్నా సరే మీరు అక్కడి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు, చాట్లో కానీ హ్యాండ్స్ రేస్ చేసి అడగచ్చు. అండ్ మేము కూడా మీకు ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్తాం మీకు. సో మీ డౌట్స్ అన్నీ ప్రతి ఫ్యాకల్టీ కూడా మీకు వచ్చి డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ బిట్ బ్యాంక్స్ ఏవైతే నెక్స్ట్ నేను మీకు క్వశ్చన్స్ పంపిస్తాను.
సబ్జెక్ట్ వైజ్గాను. అవి మీరు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ అవి సాల్వ్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఏంటి, లాస్ట్ వీక్ అయ్యే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి క్వశ్చన్స్ పేపర్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి సెల్ఫ్ అసెస్మెంట్ మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో దాన్ని మీరు అసెస్ చేసుకోండి. ఎందుకంటే కరెక్షన్స్ ప్రొసీజర్స్ ఏం లేవు. సో మీరు ఎక్కడ ఏవి మీకు అంటే అది మీరు ఆనెస్ట్గా నాకు ఇంతే అంటే మన దీంట్లో సిగ్గుపడవలసిన ఏం లేదు. 10 నుంచి 2 వచ్చాయి అనుకోండి, 8 నాకు రాలేదా, ఈ 8 ఆన్సర్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఈ సడన్గా సెల్ఫ్ అసెస్మెంట్ ఇది మీకే తెలియాలి ఎక్కడ రావట్లేదు, ఏ వస్తున్నాయి మీకు. సో ఈ క్వశ్చన్స్ పంపిస్తాను మీకు, మీరు సెల్ఫ్గా మీరు కరెక్షన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ జూమ్ వచ్చాక మనం ఇంకా ఇంటరాక్ట్ అవుదాం. ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ మీరు చేయలేకపోతున్నారు, ఎక్కడ మీకు మా సపోర్ట్ ఇంకా కావాలి అని మనం మాట్లాడుకుందాం. ఇంతటితోని థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, ఇంతవరకు మీతో నేను టైం మేనేజ్మెంట్, ప్లానింగ్, నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి సక్సెస్ పొందాలంటే, అసలు థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి అది మీతో చెప్పాను నేను. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, మన ఉబాంటు ట్రస్ట్ ద్వారా మనకు వచ్చే క్లాసులు చాలా ఇంపార్టెంట్. దీంట్లోని మీ క్లాసులు చెప్పే స్టూడెంట్స్ బిట్స్ పిల్లల నుంచి ఉన్నారు, అమృత యూనివర్సిటీ నుంచి ఉన్నారు, నెక్స్ట్ స్టాఫ్ సెలెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ 30 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారు. మీకైతే నాకు తెలిసి బెస్ట్ ఫ్యాకల్టీస్ సార్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లోని మీకు ఫ్రీ ఎడ్యుకేషను. మీరు ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా సరే ఇలాంటి ఫ్యాకల్టీస్ మీకు తోని మీ క్లాసులు చెప్పించుకోవాలంటే మినిమం 15,000-20,000 అయితే అవుతుంది 3 monthsకి కోర్స్ ఇక్కడ హైదరాబాద్లోని. సో ఈ ఆపర్చునిటీస్ మీరు దాన్ని ఉపయోగించుకొని ప్రతి క్లాస్ని థరోగా విని, మీకు నెట్ రావట్లేదు, క్లాసెస్ స్లోగా ఉన్నాయి, నెట్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతున్నారు అని మీరు చెప్తున్నారు వాట్సాప్లో, మేము చూస్తున్నాం మిమ్మల్ని. బట్ మీరు ఒక చిన్నగా మార్చుకోవచ్చు దాన్ని. నెట్ కావాలంటే కొంచెం స్పీడ్ పెట్టుకోండి, హై స్పీడ్ నెట్ పెట్టుకోండి. మీకు ఇంత ఫ్రీగా వచ్చే క్లాసులను మీరు ఉపయోగించుకోవాలి. కానీ చిన్న నెట్ రావట్లేదు ఇవన్నీ కూడా అంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అంటే మీరు మార్చుకోవచ్చు దాన్ని, మీకు తెలియపోవచ్చు. మీ క్లాసులు మాత్రం అందరు ఎక్స్పర్ట్ మీకు చెప్తున్నారు. సో ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి అంత నీట్గా, అసలు నాకైతే ఇంగ్లీష్ క్లాస్ చాలా నచ్చింది. ఎందుకంటే మేడం అయితే ఏ అండ్ ద వర్బ్, నౌన్, ప్రొనౌన్ అంటే చిన్న విషయాలు కూడాను ఎగ్జాంపుల్స్తోని బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే మనకి ఇండియన్ పాలిటీ సతీష్, తను కూడాను చాలా నీట్గా ప్రతి ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంత క్లియర్గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం, చేయరు అందరు కూడాను. ఎందుకంటే క్లాసులు చెప్తున్నామంటే ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే. బట్ నాకు తెలిసి ఒక చిన్నపిల్లలకి చెప్పినట్టుగా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ హిస్టరీ మీకు నెక్స్ట్ సార్ ఈ తెలంగాణ హిస్టరీ సార్ చెప్తున్నారు, చిరంజీవి గారు. అంత క్లియర్గా అంత స్టోరీ మొత్తం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మీకు చెప్తున్నారు ప్రతి ఆస్పెక్ట్ దాంట్లోని. మీకు ఈ రకంగా మీకు ఇచ్చే ఆపర్చునిటీని మీరు ప్రిపరేషన్కి చాలా మంచి దారిది. ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అవుతున్నాయి. సో ప్రతి క్లాసు రోజు ఏ క్లాస్ అవుతున్నదో ఆ క్లాస్ నోట్స్ తయారు చేసేసుకోండి, ఆ దాంట్లో బిట్స్ తయారు చేసుకోండి. అలా ప్రతి బిట్టుకి ఒక నోట్ పెట్టుకొని మీరు చేసుకున్నారంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు చదువుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ బిట్స్ అన్ని రావాలంటే ఓన్లీ బిట్స్ చదివితే రాదు, మళ్ళీ మనకి ఆ స్టోరీ తెలియాలి. ఆ స్టోరీలోని ఆ పర్సన్ ఏ పాత్ర, వాట్ ఈస్ హిస్ రోల్ తెలియాలి. ఆ పర్సన్ ఏంటి, ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ మీకు జనరల్గా అడుగుతారు. సో అవన్నీ ఆ స్టోరీ సరిగ్గా తెలిస్తేనే ఆ బిట్స్ మనం చేయగలం. నెక్స్ట్ డేట్స్, ఎకనామిక్స్లోని డేట్స్ కానీ, హిస్టరీలో డేట్స్ కానీ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ మనకి బడ్జెట్స్ కూడాను అది కూడాను తెలంగాణ బడ్జెట్ ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో ఆ చిన్న చిన్న ఫిగర్స్ అన్నీ కూడాను చిన్నవన్నీ వస్తాయి కానీ అవే క్వశ్చన్స్ వస్తాయి. సో గ్రూప్ 2లో కూడా ఇదే క్వశ్చన్స్ వస్తాయి, ఇలాగే ఉంటుంది ప్యాటర్న్ కూడా వాటివి. మీరు మీకుండే డౌట్స్ అవి వేరే లిస్ట్ అవుట్ చేసుకోండి అర్థం కాకపోతే, లేకపోతే మీరు ఇంటరాక్ట్ అయ్యి కూడా మీరు తెలుసుకోవచ్చు. మేము ఇచ్చే నోట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ నేను ఎగ్జామ్ కూడా ఏవైతే పెడుతున్నానో అవి కూడా మీరు దాంట్లో చేయలేకపోయినవి అర్థం కాకపోయినవి కూడా అడగచ్చు మీరు. సో మీకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు క్లాస్లో నేను నా ప్రైమ్ ఇంపార్టెన్స్ ఏంటంటేను టైం వేస్ట్ చేయకండి. టైం చాలా తక్కువ ఉన్నది. నెక్స్ట్ మంతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు టైం వేస్ట్ చేస్తే మళ్ళీ తర్వాత ఆ ఎగ్జామ్ టైంకి మీకు షార్ట్ టైం అయిపోతుంది. ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంతవరకు అయిన సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఆ రిఫరెన్స్ బుక్స్ కూడా నేను పంపిస్తాను వాట్సాప్లో కానీ మీకు, లేకపోతే ఫ్యాకల్టీస్ ద్వారా చెప్పిస్తాను. అవి వీలుంటే అవి తీసుకోండి ఆ బుక్స్ని కూడాను. నెక్స్ట్ అన్ని సబ్జెక్ట్ వైజ్గాను మీరు ఇది అంటే ఏ బుక్ ఏంటిన్నది మార్కెట్లో కూడా పెద్దగా మీకు నాకు తెలిసి ఉండవు. టాపిక్స్ బట్టి మీరు చదవాల్సి వస్తుంది. పేపర్ రీడింగు, యోజన, ఇవన్నీ మ్యాగజైన్స్ వీటి మీద కొంచెం దృష్టి పెట్టండి. అంటే మనకి కరెంట్ అఫైర్స్ తెలియాలంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీంట్లోని ఎక్కువ శాతం అంతా కూడా అవే వస్తుంటాయి. సో ఇంతటితో నేను ఈ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.